మన దేశంలో మన ద్వారా దేవుడు గొప్ప ఉజ్జీవమును తీసుకురాగలడు, తీసుకొస్తాడు అనే భావము కలిగి ఉందాం. ఎందుకంటే ఉజ్జీవం అనేది ఎక్కడి నుంచో రాదు, ఎవరి ద్వారానో రాదు. ఉజ్జీవం అనేది నీ ద్వారానే, నా ద్వారానే వస్తుంది. దేవుని ఏర్పాటులో ఉన్న ఆ వ్యక్తి దేవునికి తన్ను తాను అప్పగించుకోవడం ద్వారా, దేవునికి తన్ను తాను సమర్పించుకోవడం ద్వారా, దేవునికి తన పట్ల ఉన్న భావాన్ని అర్థం చేసుకొని ఆ వ్యక్తి దేవునికి విధేయత చూపడం ద్వారా కలిగేది ఉజ్జీవం అంటే. ఆధ్యాత్మికమైన చైతన్యం ఉజ్జీవం అంటే. కనుక ఉజ్జీవింపచేయండి అని ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మనల్ని ఉజ్జీవింపచేస్తాడు. ఎలా ఉజ్జీవింపచేస్తాడు అంటే, మనకు చాలా సమస్యలను కొని తీసుకొస్తాడు దేవుడు, మన కష్టాలను తీసుకొస్తాడు దేవుడు. ఉజ్జీవం అనగానే అందరికీ మన విషయం తెలియజేయబడుతుందని, అందరికంటే ఎక్కువగా మనం వాడబడడం అని, అందరికంటే నేనే ఎక్కువ దేవుని పట్ల భక్తి భయం కలిగి ఉన్నాననే అర్థం కాదు ఉజ్జీవం అంటే. అనేక మందిని మనము దేవుని వైపు నడిపించటంలో ప్రభావితం చేయడం, అనేక మందికి ఇన్స్పిరెన్స్గా ఉండడం, మాదిరికరంగా ఉండడం. ఈ క్రమంలో మనకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి, ఎన్నో కష్టాలు ఎదురవుతాయి, ఎన్నో అవమానాలు ఎదురవుతాయి. ఈ అవమానాలు, నిందలు, ఆర్థిక సమస్యలు, ఈ అనారోగ్యములన్నిటిని మనము ఫేస్ చేయడానికి దేవుడే తన కృపను చూపిస్తాడు. ఆ సమస్యల్లో నుంచి వచ్చిన, ఆ శ్రమలో నుంచి వచ్చిన, ఆ కష్టంలో, ఆ బాధలో, ఆ అవమానంలో నుంచి వచ్చిన శక్తియే ఉజ్జీవం. ఇది గమనించాలి. ఉజ్జీవం అంటే అరిచరిచి ప్రార్థన చేయడం కాదు, ఊగిపోవడం కాదు, గట్టిగా మాట్లాడడం కాదు. ఉజ్జీవం అంటే ఆధ్యాత్మికమైన చైతన్యం మనలో, నాలో ఉండాలి. రోషము కలిగి ఉండాలి, దేవుని పట్ల పౌరుషం కలిగి ఉండాలి. దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న వ్యక్తుల జీవితంలో అలాంటి పరిస్థితులను ఆయన అనుమతిస్తాడు. కనుక దేవుడు తన కొరకు ప్రత్యేకించుకున్న వారి జీవితంలో ఇవన్నీ జరుగుతాయి. కనుక మనం కేవలము సేవకుల ద్వారానే ఉజ్జీవం కాదు, ప్రభు అయిన క్రీస్తును విశ్వసించిన వారందరి ద్వారా కూడా ఈ ఉజ్జీవం అనే ఆధ్యాత్మికమైన చైతన్యం వస్తుంది. కనుక ఎవరికి వారే వారి జీవితంలో దేవుని విషయంలో మంచి ఆలోచన కలిగి, మంచి అభిప్రాయం కలిగి మనం నడుచుకున్నప్పుడు నిజంగా దేవుడు మనలో కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే దేవుడు అందరిలో ఈ తలంపును, ఈ ఆలోచనను పెట్టాడు. ఉజ్జీవం అనేది దేవుడిని అనుగ్రహించిన అవకాశాన్ని ఉపయోగించుకోవడమే ఉజ్జీవం. ఎంత అంటే అంత ఉపయోగించుకోవచ్చు నువ్వు. దేవుడు అలాంటి అవకాశాలను మనకు కల్పిస్తాడు. దేవుడు అలాంటి ద్వారాలను దేవుడు తెరుస్తాడు మనకి. మీరు గమనించండి, సౌలు లైఫ్లో ఎన్నడూ దేవుని మీద ఆధారపడినట్లు లేదు. సౌలు లైఫ్ ఎన్నడూ దేవునికి తన విషయాన్ని షేర్ చేసుకున్నట్టు లేదు. కానీ చాలా అద్భుతం ఏంటంటే, దావీదు ప్రతి విషయాన్ని దేవునితో షేర్ చేసుకునేవాడు. అసలు చాలా డిఫరెంట్ సౌలుకు దావీదు గారికి. ఇద్దరు మనుషులే మళ్ళీ. అసలు ఉద్యోగం అంటే ఏందో తెలుసా? చావో రేవో డిసైడ్ చేసుకోవాలి నువ్వు. ఉద్యోగం అంటే నువ్వు రాగానే నీకు పెద్ద స్థలం ఇస్తా, 30 ఎకరాల స్థలం ఇస్తా, పెద్ద చర్చి కడతా, 3 ఫుట్ బిల్డింగ్ కడతా, నీ కాంగ్రెస్ ఇస్తా అని దేవుడు 100% చెప్పాడు. తుక్కు నల్లగొట్టబడాల,
దేవుడు నన్ను పిలిచిండా పరిచర్కు పిలవలేదా అనే ఆలోచన, అనుమానం, సందేహం మనిషికి రావాలి. తనకు తానే దేవుని దగ్గర నిలబడగలగాలి. అది ఉద్యోగం అంటే.